హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము నంబర్ సిస్టమ్, ఇది టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే నంబర్ సిస్టమ్ పైన కొన్ని చిన్న క్వశ్చన్స్. మనం చిన్నవే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము, బట్ చిన్న విషయాల దగ్గరే మనం మార్కును కోల్పోయే సిచ్యుయేషన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఒకసారి మనము ఈ నంబర్ సిస్టమ్ని చూద్దాము. నంబర్ ఆఫ్ జీరోస్ ఈన్ అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. చూడండి, రిలేషన్ ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే ఎలా రాస్తామన్నది, ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది ఈజీగా చెప్పేయచ్చు అనమాట. చూడండి, 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2. ఇది చిన్నవి 1000, 100, 10,000 అనేది చెప్పగలరు. నెక్స్ట్ మనకి కొంచెం కష్టంగా ఉంటాయి అనమాట. 1000 3 జీరోస్ ఉంటాయి, 10,000 4 జీరోస్ ఉంటాయి, lakh 5 జీరోస్ ఉంటాయి, మిలియన్ 6 జీరోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. ల్యాక్ తర్వాత నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. బిలియన్ 9 జీరోస్ ఉంటాయి, ట్రిలియన్ 12 జీరోస్ ఉంటాయి, క్వాడ్రిలియన్ 15 జీరోస్ ఉంటాయి. మధ్యలో ఇవి గ్యాప్ ఎందుకున్నాయంటే మిలియన్ తర్వాత 10 మిలియన్, 100 మిలియన్, 1000 మిలియన్, తర్వాత బిలియన్ వస్తుంది. సో అక్కడ 3 గ్యాప్ అనమాట. 10 మిలియన్స్ దగ్గర 7 వస్తాయి, 100 మిలియన్స్ దగ్గర 8 వస్తాయి, 1000 మిలియన్స్ దగ్గర 9 వస్తాయి. 1000 మిలియన్స్నే మనము బిలియన్ అంటాం అనమాట. ఆ బిలియన్లో 9 ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, 10 బిలియన్స్, 100 బిలియన్స్, తర్వాత ట్రిలియన్ అనమాట. ట్రిలియన్కి 12 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వాడ్రిలియన్, ఇక్కడ కూడా అంతే, 10, 100 తర్వాత క్వాడ్రిలియన్ అనమాట. సో 6, 9, 12, 15 జీరోస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దానికి చూడండి, 1 lakh అనేది 100,000కి ఈక్వల్గా ఉంటుంది. మిలియన్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? మనం చాలా చిన్న క్వశ్చన్ కదా అనేసి టకటక చేస్తుంటాం. టకటక చేయడం వద్దు, ఇంపార్టెంట్ మనకి బిట్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కసారి రాసుకొని చేస్తే చాలా బెటర్ అనమాట. మిలియన్ అనేది 10 lakhsకి ఈక్వల్గా ఉంటుంది. 10 lakhs అనేది thousandsకి ఈక్వల్గా ఉంటుంది. మనం రాసుకున్న తరువాత దాన్ని ఈక్వల్గా దేనికి ఈక్వల్గా ఉంది అనేది చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ బిలియన్ అనేది 1000 మిలియన్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇందాకే చెప్పాను ఇక్కడ మీకు, 1000 మిలియన్స్కి బిలియన్ ఈక్వల్ అని. చూడండి, నెక్స్ట్ ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్ ట్రిలియన్కి ఈక్వల్గా ఉంటుంది. క్వాడ్రిలియన్ అనేది 1000 ట్రిలియన్స్కి ఈక్వల్గా ఉంటుంది. ప్రతిదీ 1000 టైమ్స్ ఉంటుంది అనమాట. ఇది మిలియన్, బిలియన్, ట్రిలియన్, క్వాడ్రిలియన్, ప్రతిదీ 1000 టైమ్స్ ఉంటుంది. సో అందుకే మనకి ఇక్కడ గ్యాప్ కూడా 2 జీరోస్ తర్వాత 3 జీరో అనేది యాడ్ అవుతుంది. 6 తర్వాత 9, 9 తర్వాత 12, 12 తర్వాత 1000. ఎందుకు అంటే ప్రతిదీ 1000 గ్యాప్ ఉంది కాబట్టి. ఓకేనా, చాలా చిన్న టాపిక్, బట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. సో డోంట్ బీ నెగ్లెక్ట్ అండి. చాలా సింపుల్, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి, బట్ మార్క్ మాత్రం పోగొట్టుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.